వరుస వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారాడు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. గతంలో గవర్నర్ మీద, ఆ తర్వాత మహిళల మీద, ఆ తర్వాత స్పీకర్ మీదకి కాగితాలు విసిరేయడం, తాజాగా ఒక ఎమ్మెల్యే మీదకే దాడికి ప్రయత్నం చేశాడు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ప్రస్తుతం పాడి కౌశిక్ రెడ్డి మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆయన మీద నాన్ అవైలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టాలంటూ కూడా పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతూ ఉంది. సో మరి పాడి కౌశిక్ ఎందుకు ఈ విధంగా స్పందిస్తూ ఉన్నాడు, ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు, ఎందుకు ఈ రకమైనటువంటి దాడులు చేస్తూ ఉన్నాడు, సో ఇదే అంశం గురించి డిస్కషన్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేత చెనగాని దయాకర్. సో దయాకర్ నమస్తే. ప్రధానంగా పాడి కౌశిక్ విషయానికి వస్తే ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తూ ఉన్నాడు? గతంలో గవర్నర్ మీద, ఆ తర్వాత మహిళల మీద, స్పీకర్ మీద, తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మీద, ఇవంతా చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? పాడి కౌశిక్ రెడ్డి అనేటోడు ఒక సభ్యత లేకుండా, సంస్కారం లేకుండా, ఒక ఎమ్మెల్యేని మర్చిపోయి ఒక పశువులాగా, ఒక ఆంబోతులాగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇది సరైంది కాదు. దీనికి పూర్తి బాధ్యత కేటీఆర్ వ్యవహరిస్తారా, కేసీఆర్ వ్యవహరిస్తారో అని స్పందించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర రాజకీయాలను ప్రజలు అసహించుకునేలా ప్రవర్తిస్తూ ఉన్నాడు. నిన్న జరిగినటువంటి సమావేశం ఏంది, పాడి కౌశిక్ రెడ్డి వివరించిన తీరేంది, ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించి సర్వసభ్య సమావేశాన్ని పిలిచి ఒక ఎమ్మెల్యేగా నేను పిలిస్తే నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి పనులు కావచ్చు, సమస్యల గురించి మాట్లాడాల్సింది పోయి ఒక ఎమ్మెల్యేని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఇది ముమ్మాటికి క్షమాపణ చెప్పాలి. అసెంబ్లీకి కానీ, స్పీకర్ కావచ్చు, తెలంగాణ ప్రజలకు కూడా అందరికి క్షమాపణ చెప్పాలని కూడా కోరుతున్నాం. అంటే గతంలో అంటే ఎప్పుడు కూడా అతని వ్యవహారశీలి అట్లే ఉంది. ఒక సెన్సేషనల్ రాజకీయాలకు కౌశిక్ రెడ్డి రోజు మీడియాలో, పేపర్లో ఉండాలని నీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఇది కాదు కదా. నిన్ను గెలిపించింది దేనికి? ఒక ఎమ్మెల్యేగా నువ్వు ఈ నియోజకవర్గానికి, హుజూరాబాద్ ప్రజలకు అభివృద్ధి చేస్తావని ఒక యువక నాయకుడు, యూత్ ఉంది కాబట్టి, ఫైర్ ఉంది కాబట్టి అనుకున్నాను. కానీ ఫైర్ అనేది ఇక్కడ పేలుతుంది కానీ ప్రజల దగ్గర పేలట్లేదు నేను అనేది. కాబట్టి ఈ వ్యవహారశీలి కరెక్ట్ కాదు. ఇతన్ని అనర్హత వేటు వేయాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేగా ఉండే లక్షణాలు లేవు, ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదని కూడా మేము కోరుతాం. గతంలో ఆర్కేపూడి గాంధీ, అదేవిధంగా పాడి కౌశిక్ మధ్యనటువంటి ఘర్షణ అందరికీ తెలిసిందే. సో ఒకరి మీద ఒకరు కామెంట్ చేసుకోవడం, ఆ రోజు కూడా కౌశిక్ రెడ్డి చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండు ఆ రోజు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది అంటే, ఎందుకు కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ ఎవరైనా భయపడుతారా, కౌశిక్ రెడ్డి వెనకాల ఎవరైనా కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారా? కౌశిక్ రెడ్డిని ఎవరు కూడా క్షమించరు, ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు. కౌశిక్ రెడ్డి అనేటోడు మైండ్ తక్కువ ఎమ్మెల్యే, అతనికి ఒక సంస్కారం లేదు. అతన్ని మరి కేటీఆర్ ప్రోత్సహిస్తున్నాను అనుకుంటున్నాం, హరీష్ రావు ప్రోత్సహిస్తాను అనుకుంటున్నాం. వాళ్ళ ప్రోత్సాహంతో ఇట్లా బరి తెగించి వ్యవహరిస్తూ ఉన్నాడు. అతన్ని కంట్రోల్ చేసే బాధ్యత బీఆర్ఎస్ నాయకులది. అసలు బీఆర్ఎస్ మీద, అసలు పార్టీకి అతని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ముందు వరుసలో పెట్టి ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఇది ఒక ఎమ్మెల్యే, గతంలో మీ అందరికి తెలుసు, సంపత్ గారి పైన మా పార్టీ గతంలో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి పైన అసెంబ్లీలో చిన్న ఇయర్ ప్యాడ్స్ వేసిరనే సంవత్సరం పాటు వాళ్ళని సస్పెన్షన్ చేశారు. ఇతన్ని శాశ్వతంగా సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. అనర్హత వేటు వేయాల్సిన అవసరం ఉంది. హుజూరాబాద్ ప్రజలు ఇలా సిగ్గుతో తల ఉంచుకుంటారు ఇతని చర్యల వల్ల, ఇతని వ్యవహారశీలి వల్ల. ఇది కరెక్ట్ కాదు. గతంలో ఎమ్మెల్యే గారి పైన చీరగాజులు పెట్టడం కానీ, గవర్నర్ పైన మాట్లాడడం కానీ, అతను మొత్తానికి అసలు ఎమ్మెల్యేని మర్చిపోయి ఒక పశువులాగా, ఆంబోతులాగా అసలు వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇది కరెక్ట్ కాదు. నా తెలిసి తెలంగాణ చరిత్రలో ఇంత నీచమైనటువంటి ఎమ్మెల్యేని తెలంగాణ ప్రజలు ఎవరు కూడా చూడలేదు. ప్రజాస్వామికమైనటువంటి రాజకీయ పార్టీలో ఉండి ప్రజాస్వామ్య చట్టబద్ధంని, రాజ్యాంగ హక్కును కోరుకునే వాళ్ళం ప్రజలకు ఒక జవాబుదారీగా ఉండాల్సింది పోయి ఒక పశువులాగా, వింతలాగా ఒక ఎమ్మెల్యే, ఒక శాసనసభ్యుని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలకు మనం ఏమిస్తా ఉన్నాం? అంటే ఎందుకు సంజయ్ పార్టీ మారినందుకే ఈ రకమైనటువంటి దాడికి కానీ, ఈ రకమైనటువంటి భాష కానీ పాడి కౌశిక్ మారిన ఆయనకు సంబంధం లేదు కదా. ఎందుకు ఆయన ఉన్నటువంటి ఓనరు కేటీఆర్ లాంటి వాడు, హరీష్ రావు లాంటి వాళ్ళు ఉన్నారు. నేను అనేది ఈయన కూడా ఆ పార్టీలో జీతగాడు లాంటి వాడే. కౌశిక్ రెడ్డి ఓనర్ కాదు కదా. ఎందుకు ఇలా ప్రజాపాలనలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళు ప్రజలకు సేవ చేసుకోవడానికి, అభివృద్ధి పనులు వాళ్ళు భాగమయ్యారు. నేను అనేది గతంలో వాళ్ళు ఎన్ని రకాల ప్రోత్సహించారు, ఎన్ని చేశారనే విషయం మర్చిపోయారు. నేను అనేది వాళ్ళు ప్రజల కోసం వచ్చారు. నేను అనేది కాబట్టి వాళ్ళ నియంత పాలనను చూసి ఇవ్వడలేక వచ్చారు. కాబట్టి మీ అందరికి తెలుసు, కేసీఆర్ 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంత అవమానానికి గురయ్యారు అనే విషయం మీ అందరికి తెలుసు. ఒక స్వేచ్ఛ, సమానత్వం, ఒక స్వయం పాలన కోసం, ప్రజాపాలనలో భాగం కావడం కోసం వచ్చారు. అసలు కౌశిక్ రెడ్డి ఎవడండి? కౌశిక్ రెడ్డికి ఏం సంబంధం? కౌశిక్ రెడ్డికి ఏం సంబంధం? నువ్వెవరు అడగడానికి? నీకేం సంబంధం? నీకేం రైట్ ఉంది అంటున్నా. ఆయన జగిత్యాల ప్రజల కోసం వచ్చిండు.
ప్రజల అభివృద్ధి చేయడం కోసం వచ్చిండు. నువ్వెవడు నాకు అర్థం కాదు. నిన్ను గెలిపించిన ప్రజలను వదిలిపెట్టి నువ్వు హైదరాబాద్లో ఇక్కడ తిరుక్కుంటా నాకు అర్థం కాకూడదు ప్రజల గురించి మాట్లాడినవి నువ్వు ఎమ్మెల్యే ఎట్లయితావు? నీకేం రైట్ ఉంది? కాబట్టి ఇది చాలా సిగ్గుమాలిన చర్య. ఇది ఒక ఎమ్మెల్యేకు ఉండే లక్షణాలు లేవు. ఇది ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం. ఇప్పుడు పాడి కౌశిక్ గెలిచిన ఈ ఏడాది కాలంలో చూస్తే అనేకమైనటువంటి వివాదాల్లో తలదూర్చుండు. అంతకుముందు కూడా కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు, కాంట్రవర్సీ స్టేట్మెంట్లు ఇచ్చాడు. అయినప్పటికీ కూడా ఎందుకు మరి అధికారంలో ఉన్నటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ ఆయన మీద బలమైనటువంటి యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? ఖచ్చితంగా తీసుకుంటారు. ఈసారి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. స్పీకర్ గారు, రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందిస్తుంది. ఇలాంటి వాళ్ళు చట్టసభలను ఉల్లంఘించి, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వ్యవహరిస్తున్నందుకు ఇతన్ని అనర్హత వేటు వేయాల్సిన అవసరం ఉంది. పూర్తిగా బహిష్కరించాలి, సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉందని కూడా కోరుతున్నాం. ఇలాంటి వాళ్ళు అసలు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నారు? ఒక అభివృద్ధిని, తెలంగాణ ప్రభుత్వాన్ని ఇతను ఒక హేళన చేసేలాగా లేక విమర్శించే టైప్లో ప్రతిసారి చూస్తూ ఉన్నారు ఇతను విమర్శలు. ఇది కరెక్ట్ కాదు. ముమ్మాటికి ఇతను 4 ఏళ్ల పాటు అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళు ఎందుకు కౌశిక్ రెడ్డి ఏమైనా ఆశిస్తుండొచ్చు అనుకోవచ్చా? బీఆర్ఎస్లో ఒక గుర్తింపు ఏం ఆశిస్తాడు? ఏం ఆశించిన జీతగాడలే కదా, ఓనర్ అయితే కాలేడు కదా జీవితకాలం. ఇలాంటి వాళ్ళు బోడిగాలు చాలామంది వచ్చిరు పోయారు. వాళ్ళు నేను అనేది వాళ్ళే కుర్చీల కోసం కొట్లాడుకుంటారు. నేను అనేది మేమంటే మేమని. ఇతనికి ఏముంటుంది నాకు అర్థం కాక ఊర్లు ఏముంటుంది? ఊర్లు పోతులాగా అయిపోతాడు తప్ప లాస్ట్కి ఏమీ కాదు. ఊరు లేవదు, పీరు లేవదు. ఒక కాన్స్టెన్సీకి సంబంధించిన లీడర్ లాగానే ఉంటాడు తప్ప రాష్ట్రానికి ఏది ఒరిగేది లేదు, పీకేది లేదు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఇది సమయం వచ్చిన కాడల్లా నేను ఈరోజు దాన్ని చూపిస్తా, నేను పొడుస్తా, పీక్తా అంటే ఇది కరెక్ట్ కాదు. ఇది మనం ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడ్డాం ప్రజల చేత. ప్రజలకు జవాబుదారులాగా ఉండాలి. మా ఎమ్మెల్యే ఇతను, మా నాయకుడు అంటే ఇట్లని వాళ్ళు గర్వపడే ఉండాలి అండి. సిగ్గుపడేలాగా ఎందుకు వ్యవహారశీలి? ఇది కరెక్ట్ కాదు. స్పీకర్ గారు కానీ రేపు ప్రభుత్వం కూడా చాలా సీరియస్గానే తీసుకుంటుంది ఈ అంశాన్ని. ఎందుకంటే చాలా అంటే ఈ రకంగా వ్యవహరిస్తూ ఉంటే కూడా ఎక్కడ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు దీని మీద స్పందించలేదు. అంటే వీళ్ళు నిజంగానే మరి ఈయన ప్రోత్సహిస్తున్నారు అనుకోవాలా? అదే అంటున్నా. కేటీఆర్ ప్రతిదానికి రాజ్యాంగాన్ని రక్షించండి, మాకు హక్కులు లేవు చూడండి అట్లా మాట్లాడేటోడు. ఫస్ట్ నీ కౌశిక్ రెడ్డిని సరి చేసుకో. నీ కౌశిక్ రెడ్డి వ్యవహారశీలి మార్చుకో. ఒక అదుపు తప్పి అద్దు దాటి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక ఎమ్మెల్యేని మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. నీది ఒక రాజకీయ పార్టీ నిజంగా సిద్ధాంతం అయితే నువ్వు నిజంగా ప్రజలకు ఏ సిద్ధాంతం, ఏ సంకేతం ఇస్తున్నావు? ఫస్ట్ నీ కౌశిక్ రెడ్డి కంట్రోల్ పెట్టుకోవాల్సిన బాధ్యత కేటీఆర్దే, హరీష్ రావుదే. ఫస్ట్ నీ కౌశిక్ రెడ్డిని కంట్రోల్లో పెట్టుకున్న తర్వాత మీరు మాట్లాడండి. ఇలా ఒక ప్రజాస్వామ్య పాలన ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇలా ఏడాది పాలనలో మనం ప్రజలకు ఇచ్చినటువంటి హామీల విషయంలో కావచ్చు, సమస్యల విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, ఇలా మంత్రులు, ముఖ్యమంత్రి గారు నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. నీకు ఏం పనికిమాలు లేకుండా ఆంబోతులాగా వ్యవహరించి నేను ఇట్లనే మాట్లాడుతుంటే నడవదు. ఒకసారి 2 సార్లు చూస్తారు, 3వసారి ఖచ్చితంగా చర్య ఉంటుంది, కఠినంగానే వ్యవహరిస్తుంది. ఈ విషయంలో మాత్రం పాడి కౌశిక్ రెడ్డి విషయంలో ఎక్కడ కూడా ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా శిక్ష ఉంటుంది, ఖచ్చితంగా చర్య ఉంటుంది. ఇలాంటి వాళ్ళని మనం వదిలేస్తే చట్టసభలకు ఒక అవమానకరంగా ఉంటుంది. ఇక ఓవరాల్గా పాడి కౌశిక్తో పాటు కొన్ని బీఆర్ఎస్ అంశాలు మాట్లాడితే ఈ మధ్యకాలంలో కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు మా మీద అక్రమ కేసులు పెడతా ఉన్నారు, మమ్మల్ని ఎదుర్కోలేక రాజకీయంగా మమ్మల్ని జైల్లోకి పంపించే ప్రయత్నం చేస్తారు. ఈ లొట్టపీస్ కేసులకు, ఈ లొట్టపీస్ ముఖ్యమంత్రికి మేము భయపడమంటూ బహిర్గతంగానే స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? లొట్టపీస్ కేసులు అన్నప్పుడు ఎందుకు భయపడి మరి కోట్ల చుట్టూ ఎందుకు పోతుండు? నన్ను రక్షించండి, నాకు బెయిల్ ఇవ్వండి అని. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీ పైన ఆరోపణలు వస్తే ఎదుర్కో. ఈడీలు చట్టసభల్లో ఎదుర్కో. ఎందుకు రోజు దొంగలాగా పారిపోతున్నావు? ఎందుకు దొంగలాగా వ్యవహరిస్తూ ఉన్నావు? ఈడీని, ఏసీబీని ఎందుకు వాళ్ళ దగ్గర పోయి నువ్వు సహకరించట్లేదు? నీ పైన వచ్చిన దాన్ని సవాల్ చేసుకో. ఒక కడిగిన ముత్యం అంటున్నావు, అట్లా ముత్యంలాగానే బయటికి రా. మరి నువ్వు నీ పైన వచ్చిన ఆరోపణలు అది కాకుండా నువ్వేదో దారి తప్పి మాట్లాడి ముఖ్యమంత్రి పైన, ప్రభుత్వం పైన మాట్లాడితే ఎట్లా? నువ్వు ఎట్లా చేసినావు, ఏం చేసినావు అనేది వాస్తవాలు చెప్పు అక్కడ వెళ్ళి నేను అనేది. కాబట్టి ఇలాంటి దొంగలు సమాధానం చెప్పలేకనే, వాళ్ళ తప్పులు తెలుసుకొని వాళ్ళు చెప్పలేకనే ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి గారి పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు తెలంగాణ 10 ఏళ్ళు పాలించి తెలంగాణను మొత్తం కూడా దోచుకొని ప్రతి చోట అవినీతి లేని శాఖ లేదు వీళ్ళు. ఇవాళ ఈయన సుధపూజలో మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన మంత్రిగా ఉన్నప్పుడు ఎంతమందిని 3rd డిగ్రీ పెట్టించి ఎంతమందిని ఇచ్చేసాడు నేను అంటున్నాను. ఈయన 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఎంతమంది ప్రజలకు కనీసం ధర్నా చేసుకునే స్వేచ్ఛ ఉండేనా? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడన్నా ఒక ధర్నా చేసుకునే అవకాశం, ధర్నా చేసుకునేటోడు ధర్నా చేసుకుంటుండు, పని చేసుకునేటోడు పని చేసుకుంటుండు. కానీ ఇవాళ 10 ఏళ్ల పాటు ప్రజలకు స్వేచ్ఛనే లేదు కదా. నేను అంటున్నా, ధర్నా చౌకలు ఎత్తేసినావు కదా, నీపైన ఎందుకే కూడా నీ పైన వచ్చిన ఆరోపణల్ని ప్రభుత్వం కాదు చేసేది, ఏసీబీలు, ఈడీలు చర్య తీసుకుంటుంది.
వాళ్ళు ప్రభుత్వం పైన వాళ్ళకు వచ్చినటువంటి హెచ్ఎండిఏని తన జేబు సంస్థగా వాడుకున్నాడు. ఈయన కాబట్టి హెచ్ఎండిఏ బాలకృష్ణ డైరెక్టర్ అనేటోడు కూడా ఈయన ప్రోద్బలంతోనే వాడు కూడా ఇరుక్కుండు. కాబట్టి తెలంగాణ మొత్తం కూడా దోపిడిమయం చేసి దగా చేసినటువంటి దొంగలు న్యాయస్థానాల్లో తేల్చుకోలేక ఇవాళ పారిపోయి ఇవాళ ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పైన మాట్లాడుతున్నాడు. నీకు సిగ్గుంటే నీకు శరం ఉంటే నువ్వు న్యాయస్థానాల్లో తెలుసుకో, ప్రజలు తెలుసుకో, ఏసీపీ కీడికి సహకరించి ఏదైనా తప్పు తెలుసుకో. కాబట్టి ఈ తెలివిలేని దద్దమ్మలు, ఈ చేతగాని దద్దమ్మలు భయపడి జైల్లో పోతే మళ్ళీ నా సీటు ఎక్కడ పోద్దో, హరీష్ రావు ఎక్కడ ఇదవుతాడో, మా చెల్లి ఎక్కడ భర్తీ చేస్తుందని భయంతో వాళ్ళే ఇవాళ సీటు కోసం కొట్లాడుకునే పరిస్థితి ఉంది. అంటే నిజంగానే బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి సీటు కోసం గొడవ అవుతుందా, లేకపోతే కావాలని కాంట్రవర్సీ చేస్తుందా? ఎక్కడ ముఖ్యమంత్రి? అది ప్రజలు తీసి బండకేసి కొట్టిన తర్వాత ఇంకెక్కడ ముఖ్యమంత్రి? ఇంకా మళ్ళీ వాళ్ళు కళ్ళు అంటురా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీనే ఇంకా 10-15 ఏళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. మీరు చూడండి, దాని వల్ల ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కేటీఆర్ అనుకుంటుండు జైలుకు పోతే ముఖ్యమంత్రి అయితేనే, జైలుకు పోయినా తిహార్ జైలు తిహార్ జైలుకు పోయించింది. ఏముంది, ప్రజలు ఏమైనా భ్రమరథం పట్టిరా? ఆ ఉన్నటువంటి డబ్బా బ్యాచే ఆరతులు ఇచ్చుకొని ఇండ్లలో దోరుకూరు తప్ప ఎవరు ప్రజలేమో. ఈ తెలంగాణ ప్రజలకు కవిత అరెస్ట్ అయితేనో కేటీఆర్ జైలుకు పోతున్నావు ప్రజలకు ఒరిగేది ఏం లేదు. ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కావాలి, వాళ్ళ సమస్యలు కావాలి, నిరుద్యోగులకు ఉద్యోగులు కావాలి, రైతులకు ఇవాళ రుణమాఫీ జరిగింది, రైతు భరోసా జరుగుతుంది, ఇవి అభివృద్ధి కావాలి. కానీ వీళ్ళతోనే ఉందండి నాకు అర్థం కాకడతా. వీళ్ళు జైల్లో పోతే వస్తే మాత్రం ప్రజలకు ఒరిగేదే ఉంది. కేటీఆర్ వల్ల లేకపోతే కవిత వల్ల ప్రజలకు ఒరిగేది ఏం లేదు. వాళ్ళు ఆల్రెడీ 10 ఏళ్ల పాలన ప్రజలు చూసిరు, ప్రజలు ఎంత గోసపడ్డరో తెలుసు, వీళ్ళు ఎంత మొక్కిరో తెలుసు, వీళ్ళ అక్రమ సంపాదన తెలుసు, వీళ్ళ అవినీతి తెలుసు. కాబట్టి ప్రజలు బండకేసి గోతి తీసి గోతిలో పెట్టారు. మళ్ళీ వీళ్ళు లేచే పరిస్థితి లేదు. ఇంకా ఏదో బీఆర్ఎస్ కలలు కంటారు, అవన్నీ ఉత్త డ్రామాలు. ఇక ఆడోడు ఈడోడు మోపై ఇట్లా డ్రామాలు చేసుకొని టీవీలలో పేపర్లలో మొత్తుకుంటే ఇక 4 రోజులు లైవ్లలో ఉంటామనేది ఈ డ్రామాలు వేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు దీన్ని సహించరు. అంటే ఇప్పుడు పాడి కౌశిక్ కేవలం హైలైట్ కావడానికి హైలైట్ తప్ప ఇంకేది లేదు. ఆయన ఎవడు మాట్లాడమని నువ్వు మాట్లాడతాను తప్ప తన వ్యక్తిగత ఎజెండాతోనే పనిచేస్తూ ఉన్నాడు, తన వ్యక్తిగత ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాడు. దీనికి ఉన్నటువంటి అంటగాయినటువంటి కేటీఆర్ లాంటి వాడు లేకపోతే హరీష్ రావు లాంటి వాడు మంచిగా మాట్లాడినవరా మంచిగా మెచ్చుకొని మేడ మీద వేసుకుంటూ అనుకుంటుంది తప్ప అక్కడ ఉన్నటువంటి హుజూరాబాద్ ప్రజలకు మాత్రం చాలా అసహ్యంగా. పాడి కౌశిక్ సబ్జెక్ట్ మీద వెళ్తా ఉన్నాడు, ప్రజలకు న్యాయం జరగాలి, హుజూరాబాద్ ప్రజలకు అభివృద్ధి జరగాలి, తెలంగాణ మాట్లాడాలి కదా. అక్కడ ఉన్నటువంటి నిన్ను ఉమ్మడి కరీంనగర్ సమావేశానికి పిలిచింది ఒక ఎమ్మెల్యేగా పిలిచారు. పిలిచినప్పుడు ఏదైనా సమస్యలు ఉంటే మాట్లాడాలి కదా. 3 మంత్రులు వచ్చారు, నీ గురించి మాట్లాడాల్సింది నీ నియోజకవర్గానికి సమస్య గురించి మాట్లాడు, ఇండ్లు గురించి లేకపోతే ఇంకో దాని గురించి మాట్లాడు. అది మాట్లాడిపోయి వ్యక్తిగత ఏజెండే కదా. సంబంధం లేని నువ్వు ఓ జగిత్యాల ఎమ్మెల్యేని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ఏంది? అది తప్పు కదా నేను అనేది. అంటే ఎట్లా కౌశిక్ వెనకాలండి ఎవరైనా చేయించిన డ్రామా అనుకోవాలా, లేకపోతే కౌశిక్ని ఎవరు ప్రోత్సహించారు? వాళ్ళు ఉన్నటువంటి కేటీఆర్ హరీష్ రావు వాళ్ళ ఆనందాన్ని పొందుతారేమో తప్ప బయటోడు ఎవడు కూడా ఎంకరేజ్ చేసేది లేదు, సంబంధం లేదు. అతను అయితే పెద్ద వీరుడు కాదు, సూర్యుడు కాదు. ఈయన ఏమైనా పెద్ద ఎగిరెగిరి పడితే మాత్రం వచ్చేది లేదు, పోయేది లేదు. అతనికి మైండ్ తక్కువ లేదు తప్ప మైండ్ మోకాళ్ళలో ఉండే వ్యవహరిస్తూ ఉన్నాడు. ఏదో ప్రజలు ఒకసారి కళ్ళు మూసుకొని ఎట్లా వేసారో కానీ ఇలాంటివన్నీ తప్ప మళ్ళీ జీవితంలో మళ్ళీ కౌశిక్ రెడ్డి అనేటోడు అసెంబ్లీ కాదు సర్పంచ్ కూడా పోయే పరిస్థితి ఉండదు. మీరు చూడండి, ఎందుకంటే వ్యవహారశీలి, మన నిబద్ధత, మన నిజాయితీ, మన పోరాటం ప్రజలు హర్షిస్తారండి. నువ్వు ప్రజలు గర్వపడేలా ప్రజలు ఏది మా వాళ్ళకు ఉత్సాహపడేలా నీ కార్యక్రమం ఏంది? రోజు పొద్దున్న లేస్తే ప్రజలు అసహించుకునే పనులు చేస్తా ఉన్నావు. ఏం చేసిండు కౌశిక్ అసహించుకునే విధంగా? ఇప్పుడు ఒక గవర్నర్ మహిళను పట్టుకొని నువ్వు మాట్లాడిన మాటలు పోతూ మళ్ళీ తప్పైందని మహిళా కమిషన్ దగ్గర ఏం నువ్వు ఇచ్చేసినావు? ఒక ఎమ్మెల్యేని పట్టుకొని చీరలు గాజులు పంచి నోర్లేళ్ళు పెడుతుంది తప్పైందని. ఇంకా నువ్వు ఎక్కడ నేను అనేది నువ్వు ప్రజల కోసం, నీ హుజూరాబాద్ ప్రజల కోసం, ఇంకేదైనా ప్రజల కోసం ఒక పోరాటమో లేకపోతే ఏదైనా సమస్యను ముందు పెడితే ప్రజలు హర్షిస్తారు. అది ఏది కాదు కదా నేను అనేది. ఒర్లుపోతురామన్నలాగా రోజు మాట్లాడి పేపర్ల టీవీల కోసం సంచలనాలు కావాలి. నేను కేటీఆర్ లాగా సమకాలికంగా నేను కూడా రోజు టీవీలో పేపర్లో కనపడలేదు, తప్పు కదా అది. ఇది ముమ్మాటికి తప్పు. కౌశిక్ వ్యవహారశీలి, అది ముమ్మాటికి తప్పు. అతన్ని అనర్హత ఓటు వేయాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదు అతనికి ఫస్ట్. అంటే ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే మీరేం డిమాండ్ చేస్తా ఉన్నారు? కౌశిక్ వ్యవహారశైలి చూస్తూ ఉంటే, ఈ రకమైనటువంటి వ్యవహారాలు చూస్తూ ఉంటే వ్యవహారశీలిని ఖండిస్తూ ఉన్నాం, పద్ధతి మార్చుకోమని కోరుతా ఉన్నాం. ఇంకొకసారి ఇలాంటి పద్ధతి పునరావృతం అయితే బాగుండదు. ఒక ప్రజాస్వామ్య పార్టీలో ఉండి ఇలాంటి బరితెగింపు మాటలు, బరితెగింపు వ్యవహారశీలి ఇది పద్ధతి కాదు. దీని వెనకాల కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా బీఆర్ఎస్ పార్టీ
సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళని మనం ముందు పెట్టి ఇంకేదో పీక్తంటే ఇక్కడ ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇలా ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ ఇలాంటి చేష్టలను కానీ స్పీకర్ కూడా ఉపేక్షించే పరిస్థితి ఉండదు. ఇప్పుడు అక్కడ నిన్న జరిగిన సంఘటనలో మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఉన్నట్టున్నారు, కానీ ఎక్కడ కూడా మంత్రులు మాట్లాడినటువంటి సందర్భం మాట్లాడారు. మంత్రులు కానీ ఎమ్మెల్యేలుగా దాన్ని ఖండించారు. అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రి వెళ్ళినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా దీనిపైన సీరియస్గా పరిగణలోకి తీసుకున్నారు. పొన్నం ప్రభాకర్ గారు ఖండించారు, శ్రీధర్ బాబు గారు ఖండించారు. అక్కడ ఎమ్మెల్యేలు కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇది కరెక్ట్ కాదని, కాబట్టి ఇది ఎవరు కూడా క్షమించరా అని తప్పిదం. ఇది ఇలాంటి పునరావృతం కావద్దు. అతన్ని మార్చుకోవాలి. గతంలో పదే అయింది, కానీ ఖచ్చితంగా దీని పట్ల ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది. ఇలాంటి వాళ్ళు చట్టసభలోకి రావడం ఇది ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. సో ఇది మొత్తం మీద అయితే కాంగ్రెస్ పార్టీ నేతలంతా, మంత్రులు, ఎమ్మెల్యేలంతా కూడా పాడి కౌశిక్ మీద సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి. పాడికి పైన అనర్హత వేటు వేయాలి, సో ఆయన అర్హుడు కాదు ఎమ్మెల్యే కంటూ సీరియస్ అవుతున్నారు. గతంలో సైతం అనేక మార్లు గవర్నర్పై, మహిళలపై, ఎమ్మెల్యేలకు చీరాగాదులు పంపించడం కావచ్చు, వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం కావచ్చు, దాడులకు పాల్పడే ప్రయత్నం చేయొచ్చు కావచ్చు, ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది మీద కూడా ఆయన అసహనం వ్యక్తం చేయొచ్చు. ఇవన్నీ అంశాలని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఖచ్చితంగా సీరియస్గా ఉంది. పాడి కౌశిక్ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలంటే అయితే అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి చనగాని దయాకర్ డిమాండ్ చేస్తూ ఉన్నాడు. సో చూద్దాం పాడి కౌశిక్ విషయంలో ఏం జరగబోతుంది, ఎక్కడికి ఈ పరిణామాలు దారితీయబోతా ఉన్నాయి. మరి ప్రతిపక్ష నేత అయినటువంటి కేటీఆర్, హరీష్ రావు పాడి కౌశిక్ సంబంధించినటువంటి అంశం మీద స్పందిస్తారా, లేకపోతే సైలెంట్గా ఉంటూ పాడి కౌశిక్ని ప్రోత్సహిస్తారా చూద్దాం. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.